నిన్ను చూడ్డానికి అసహ్యంగా ఉంది. ఇంకెప్పుడు నా కంటపడకు. నువ్వు తగిలి నా దేహం మలినమయ్యింది. వెళ్ళి మళ్ళీ స్నానం చెయ్యాలి. మీ మధ్యన జరిగిన సంభాషణ మొత్తం విన్నాను ఇందుమతి. మా రఘునాథ్ కళ్ళున్న గుడ్డివాడు ఇందుమతి. అందుకే నీ అంత అందగత్తె కోరి వస్తే ఆలింగనం చేసుకోవడం మానేసి చేతగాని వాళ్ళగా కల్మషము కాకరకాయ అంటూ కబుర్లు చెప్తూ వెళ్ళిపోయాడు. నీది ఇలాంటి అందం కాదు ఇందుమతి. ఏ రాజకుమారిగాను పుట్టి ఏ మహారాజుకో భార్యవై రాణివాసం అనుభవించాల్సిన పుట్టుక నీది. నీ అదృష్టం బాగోక నీ అందాన్ని ఏలుకోమని అలాంటి దద్దమని దేబరిస్తున్నావు. నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలిగా బాధగా ఉంది ఇందుమతి. నువ్వు నిజంగా మనసు పెట్టి కోరుకుంటే ఎంతటి మహామహులైనా సరే నీ కాళ్ళ దగ్గరికి రావాల్సింది. అలాంటి ఆకర్షణ నీది. కోరుకున్నది దొరక్కపోయినా తెలివైన వాళ్ళు కుంగిపోరు ఇందుమతి. తిరిగి దాన్ని సాధించుకోవడానికి సులభమైన మార్గాలు వెతుక్కుంటారు. నీది ఏమాత్రం అత్యాశ కాదు. ఆడదానికి అందాన్ని మించిన అర్హత మరొకటి ఉండదు. అంత అద్భుతమైన అందం నీ సొంతం. దాంతో నువ్వు ఏదైనా సాధించొచ్చు. ఏం లేదు ఇందుమతి. మతి పోగొట్టే నీ అందం ముందు ఎవ్వరూ నిశ్చలంగా నిలబడలేరు. ఎంతటి ఋషి పొంగవుడైనా చలించాల్సిందే. నువ్వు నాతో చేతులు కలిపితే చాలు. నువ్వు కోరుకున్న అందలానికి నిన్ను చేరుస్తాను. నా మాట నమ్ము ఇందుమతి. ఎవరైతే నిన్ను దగ్గరికి రానివ్వలేదో వాణ్ణే శాసించే స్థానానికి నిన్ను తీసుకెళ్లి కూర్చోబెడతాను. నా మాట విన్నావంటే ఏదో ఒకరోజు ఈ ఇంటికి నువ్వే పట్టపు రానివి. అష్టైశ్వర్యాలతో నిన్ను తొలతూగేలా చేస్తాను. బాగా ఆలోచించుకో. మౌనం అర్థాంగీకారం. ఇదింక నా చేతికి చిక్కినట్టే. అరుంధతి అరుంధతి
ఆ, ఆ, ఆ. మ్మ్. ఏంటన్నయ్యా అద్దంలో ఎవరిని చూసి మాట్లాడుతున్నావు? వదిన ఎదురు పడితే ఎలా మాట్లాడాలో నీకు నువ్వే ప్రాక్టీస్ చేసుకుంటున్నావా? ఆ, అదేం లేదు సుభద్ర. డ్రెస్ ఎలా ఉందో చూసుకుంటున్నాను అంతే. చాలా బాగున్నావు అన్నయ్య. ఈ డ్రెస్ లో నువ్వు కొత్త పెళ్లి కొడుకులా ఉన్నావు. వదిన్ని చూడ్డానికి వెళ్తున్నావా ఏంటి ఇంత బాగా ముస్తాబయ్యా? ఆ, లేదు లేదు, అలా టౌన్ వరకు వెళ్ళొద్దామని బయలుదేరాను అంతే. పర్వాలేదన్నయ్య, నా దగ్గరెందుకు దాచడం? నీకు మాత్రం వదిని చూడాలని ఉండదా ఏంటి? నిజానికైతే అక్కడికి వెళ్ళి చూడాలని ఉంది సుభద్ర. కానీ నాన్నగారు అక్కడికి వెళ్ళడానికి ఒప్పుకోరు కదా. అవునన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే. ఎలాగో అమ్మాయి రేపమోప వచ్చేస్తుంది కదా, మళ్ళీ నువ్వెళ్ళడం ఎందుకు? అది మన ఆచారం కూడా కాదు కదా అంటారు. అదే సుభద్ర ఆలోచిస్తున్నాను. ఎప్పుడో చిన్నప్పుడు చూసిన మీ వదిన ఇప్పుడు ఎలా ఉందో చూడాలని చాలా ఆతృతగా ఉంది. నువ్వు అక్కడికి వెళ్ళటానికే కదా తయారయ్యావు. ఏం పర్వాలేదు, వెళ్ళి చూసిరా అన్నయ్య. ఆ, అంతేనంటావా? నాన్నగారికి చెప్పవు కదా? చెప్పనన్నయ్యా, రాత్రికి మాత్రం ఇంటికొచ్చేయి. వదిన్ని చూసిన ఆనందంలో మైమరిచిపోయి అక్కడే ఉండిపోయావు. అప్పుడు నాన్నగారికి తప్పకుండా తెలిసిపోతుంది. నేను వెళ్ళినా మీ వదిన్ని కలిసి మాట్లాడను, దూరంగా నిలబడి చూసొస్తాను. ఆహా, అలా దొంగచాటుగా చూసి రావటానికా ఇంతసేపు అద్దం ముందు నిలబడి అందంగా తయారయ్యో? ఆ, అవును కదా, అనవసరంగా ఇలా రెడీ అయ్యాను. ఇవి తీసేసి మామూలు బట్టలేసుకుని వెళ్తాను. అప్పుడు నన్నెవరు గుర్తుపట్టరు కూడా. పర్వాలేదు, ఉంచుకో అన్నయ్యా. పొరపాటున వదిన నిన్ను చూసినా కూడా నువ్వు అందంగా టీవీగా కనిపించాలి కదా. ఇంతకీ నీ వదిన నాకు కనిపిస్తుందంటావా సుభద్ర? ఇది మరీ బాగుంది. రాత్రంతా రామాయణం విని పొద్దున్నే సీతకి రాముడేమవుతాడు అని అడిగినట్టుంది. నువ్వు వెళ్లేదే వదిన్ని చూడ్డానికి. మళ్ళీ ఈ అనుమానాలెందుకు? త్వరగా బయలుదేరన్నయ్యా, రాత్రికల్లా తిరిగొచ్చేయాలి కదా. సరే సరే, వెళ్ళొస్తాను. అలాగే వెళ్ళిన వాడివి హడావుడిగా పరిగెత్తుకు రాకుండా జాగ్రత్తగా చూసిరా. మళ్ళీ ఇక్కడికొచ్చి వదిన్ని సరిగ్గా చూడలేదు అనకూడదు, సరేనా? ఆ, గట్టిగా అరవకు, ఎవరైనా వింటారు. వెళ్ళొస్తాను. ఇది అరుంధతి వాళ్ల ఇల్లే. ఇంట్లో వాళ్ళెవరూ కనిపించడం లేదేంటి? ఎందుకే ఏడుస్తావు? నేనున్నాను కదా. నువ్వేం భయపడకు. ఎవరొస్తారో రాని, వాళ్ళ భరతం పడతాను. లాభం లేదు, ఇంట్లోంచి ఎవరు వచ్చేలా లేరు. నేనే వాళ్ళింట్లోకి వెళ్ళి బాటసారినని చెప్పి
తాగడానికి మంచినీళ్ళు అడిగితే ఎవరో దూరం నుంచి మనింటి వైపే చూస్తున్నారు. బహుశా వాళ్లే పంపించారనుకుంటా. అతనెవరో ఇప్పుడే కనుక్కొని వస్తాను. వద్దమ్మా, అది మంచిది కాదు. బయటకు వెళ్ళొద్దు. భయపడకండి నాన్న, క్షణంలో వస్తాను. ఇక లాభం లేదు. ఇంటికి వెళ్ళిపోవడం ఉత్తమం. ఎక్కడ ఇంత పడిగాపులు కాయలేదు. చీకటి కూడా పడింది. మర్యాదగా ఆవిడ్ని మాతో పంపించు. అరుంధతి, అది జరగని పని. మర్యాదగా వచ్చిన దారినే వెనక్కి వెళ్ళిపోండి. మా అయ్యగారితో గొడవ పడితే ఏం జరుగుతుందో తెలుసా? ఈ అరుంధతితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మీకు, మీ అయ్యగారికి, వాళ్ళ అమ్మగారికి తెలియదులా ఉంది. తెలియక ముందే పారిపోయి ప్రాణాలు దక్కించుకోండి. అరుంధతి, చివరిసారిగా చెప్తున్నాం, ఆమెను మాతో పంపించు. లేకపోతే మీ ఇంటితో పాటు మీ అందరినీ సజీవ దహనం అయ్యేలా చేస్తాం. రేయ్! ఎంత ధైర్యం రా మీకు? నా ఇంటికొచ్చి నా ఎదుట నిలబడి నా ఇంటికి నిప్పు పెడతానంటారా? ఇక్కడేదో పెద్ద గొడవ జరిగేలా ఉంది. विषादे प्रमादे प्रवासे जले जानले पर्वते शत्रु ఇక్కడేదో పెద్ద గొడవ జరిగేలా ఉంది. అరుంధతికి సహాయంగా వెళ్ళాలి.